హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, చెడు స్త్రీ యొక్క 20 లక్షణాలు అనేవి కొన్ని ఉన్నాయి. మరి అవి ఏంటి? ఆచార్య చాణక్యుడు చాణక్య నీతిలో చెప్పిన దాని ప్రకారం చెడు లక్షణాలు కలిగిన స్త్రీని సులువుగా గుర్తించగలరట. మరి ఈ అంశాలు చూస్తే ఎవరైనా కూడా ఇట్టే పట్టేస్తారు. చాణక్య నీతి చెప్పే దాని ప్రకారం ఏ మహిళ యొక్క మెడ చిన్నగా ఉంటుందో ఎప్పుడూ తన నిర్ణయాలను స్వతంత్రంగా తీసుకోదు. చిన్న చిన్న పనులు కూడా ఆమె ఎదుటివారి మీద ఆధారపడి ఉంటుందంట. ఇక అలాగే చాణక్య నీతి ప్రకారం కొన్ని సంవత్సరాల క్రితం రాయబడ్డా కూడా ఇప్పుడు ఈ తరం మహిళలకు కూడా సరిగ్గా సరిపోతాయి. స్వతహాగా మహిళలు ఎంతో కోమలంగా మృదువుగా ఉంటారు. ప్రకృతి మహిళలను ఎంతో సున్నితమైన మనసు కలవారిగా తీర్చిదిద్దింది. ఎలాగైతే మన 5 ఏళ్ళు సరిసమానంగా ఉండవో అదేవిధంగా ఆడవాళ్ళందరూ కూడా ఒకేలా ఉండరు. అర్థమైంది కదా? ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు. ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టింది అని సంబరపడతారు. చాణక్య నీతి ప్రకారం ఏ మహిళ పొట్ట అయితే ఒక కుండ ఆకారంలో ఉంటుందో ఆ మహిళ ఎక్కడ కాలు పెడితే అక్కడ దరిద్రం తాండవిస్తుంది. పురాణాల ప్రకారం ఇటువంటి కడుపు ఉన్న మహిళ నష్టజాతకురాలవుతుందట. ఏ మహిళ మెడ 4 అంగుళాల కంటే పొడవుగా ఉంటుందో ఆమె తన వంశ గౌరవాన్ని నాశనం చేస్తుందట. ఇటువంటి వాళ్ళు పరమ కోపిష్ఠులుగా ఉంటారట. గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఏ స్త్రీ కాలిలో చిటికెన వేలు నేలకు తాకదో అటువంటి స్త్రీలను నమ్మకూడదు. వాళ్ళల్లో చాలామంది వేశ్యలుగా మారే అవకాశం ఉందట. వీరు కూడా నష్టజాతకులే. స్త్రీ మనసులో ఏముందో చెప్పడం చాలా కష్టం. ఆడవారి మాటలకు అర్థాలే వేరు అని ఒక కవి కూడా చెప్పారు. అలాంటిది ఆడవారి అవయవాలను బట్టి మహిళల మనస్తత్వం చెప్పవచ్చంటున్నారు మన చాణక్యుల వారు. ఏ మహిళ అయితే తన మనసుని మాటను కంట్రోల్ చేసుకోలేదో ఆ మహిళలు బంధుత్వాలను సులువుగా తెంచుకోగలతట. అర్థమైంది కదండి? ఇక ఏ స్త్రీ అయితే ఎదుటివారు చెప్పేది వినడానికి ఇష్టపడదో, ఇతరులు చెప్పే మాటలకు వెంటనే ప్రతిస్పందిస్తూ మాటకు మాట ఎదిరిస్తుందో అటువంటి మహిళల ఇంట్లో గొడవలను రేపుతుందట. ఇక అలాగే ఏ మహిళ అయితే ఎప్పుడూ కూడా డబ్బు గురించి ఆలోచిస్తూ సంపాదన మీద దృష్టి పెడుతుందో అటువంటి స్త్రీ అత్యాసపరురాలకి అవుతుందట. సో అత్యాసపరురాలని పురుషుడు గుర్తించాల్సి ఉంటుంది. ఎప్పుడూ కూడా డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటే అటువంటి స్త్రీ అలానే ఉంటుంది. అర్థమైంది కదండి? ఇక అలాగే ఏ మహిళ అయితే మెల్లకన్ను ఉంటుందో ఆ మహిళ ఆలోచన తీరు కూడా గొప్పగా ఉండదట. ఆమె బుద్ధి భ్రష్టుపడుతుందట. ఆమెకు మెదడుకు మనసుకు మధ్య బ్యాలెన్స్ అనేది ఉండదట. మీరు కోపిష్ఠులైతే ఉంటారట. వీరిని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టమట. వీరి క్యారెక్టర్ కూడా నమ్మడానికి లేదట. అర్థమైంది కదండి? ఏ మహిళ పాదంలో వెనుక భావం లావుగా ఉంటుందో ఆ మహిళను కూడా నమ్మడానికి వీల్లేదట. అదేవిధంగా ఏ స్త్రీ పాదంలో వెనుక భాగంలో మాంసం ఎక్కువగా ఉంటుందో ఆమె జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటుందట. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఏ మహిళ కళ్ళు కాస్త పసుపు రంగులో ఉంటాయో ఆమె స్వభావం కూడా గొప్పగా ఏమీ ఉండదట. అర్థమైంది కదండి? ఎవరికైతే కళ్ళల్లో చురుకుదనం ఉంటుందో అటువంటి స్త్రీలే ఉత్తమమైన స్త్రీలుగా
చాణక్య నీతిలో అయితే చెప్పబడింది. గుర్తుంచుకోండి, ఎటువంటి మహిళ యొక్క అరచేయి లోతుగా ఉంటుందో అటువంటి స్త్రీలకు ధనప్రాప్తి కలగదట, వాళ్లకు జీవితంలో సుఖం కూడా లభించదట. ఎంత విడ్డూరమో! నిజమే కదండి. ఏ మహిళ అరచేతిలో పక్షుల యొక్క చిహ్నాలు ఉంటాయో ఇలాంటి స్త్రీల వల్ల ఇతరులకు దుఃఖం కలుగుతుందట. ఏ స్త్రీ మూతి మీద ఎక్కువగా రోమాలు ఉంటాయో, ఎవరి పాదాలైతే చాలా పొడవుగా ఉంటాయో ఇటువంటి స్త్రీల వల్ల భర్తలకు అదృష్టం ఎదురయ్యే అవకాశం ఉంటుందట. ఇక ఏ స్త్రీ అయితే ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తుందో, డబ్బుతోనే సంబంధాలు ఏర్పరచుకుంటూ ఉంటుందో అటువంటి స్త్రీ రిలేషన్ కన్నా కూడా మనీ వాల్యూ ఇస్తుందట. అంటే ఎక్కువగా కూడా డబ్బుకే ప్రాధాన్యత ఇస్తుంది. ఇక అటువంటి ఆడవాళ్లతో కూడా దూరంగా ఉండాలి అని చెప్పడం అయితే జరిగింది. ఇలాంటి వారు ఎవరైనా కూడా మోసం చేస్తారు కాబట్టి అటువంటి ఆడవాళ్లకు కూడా దూరంగా ఉండండి. కాబట్టి ఏ ఆడవారైతే పొడుగ్గా ఉంటారో అటువంటి ఆడవారు భర్తలకు అశుభకాన్ని కలిగిస్తారట. గుర్తుపెట్టుకోండి. ఇక ఏ స్త్రీ చెవుల మీద ఎక్కువగా వెంట్రుకలు ఉంటాయో ఆమె ఇంటిలో గొడవలకు కారణమవుతుందట. ఆమెతో ఉండే వారికి కూడా ఎప్పుడూ కష్టాలు కన్నీళ్ళే మిగులుతాయట. అర్థమైంది కదండి. ఏ స్త్రీ వంటి చిగుర్లు, పంటి చిగుర్లు నల్లగా ఉంటాయో అటువంటి స్త్రీ దరిద్రాన్ని మోసుకుంటూ మీ ఇంటికి వస్తుందట. కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసి వివాహం అనేది చేసుకోండి. ఏ ఆడవారి నుదుటి భాగం పెద్దగా ఉంటుందో అటువంటి స్త్రీలు ఉత్తమ ఫలితాలను తీసుకొస్తారు. చిన్నగా ఉంటే మరేమీ పర్వాలేదు, కానీ అంత వెలితిగా అనిపిస్తూ ఉంటుంది. ఏ స్త్రీకి అయితే ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉంటుందో వారికి అదృష్టం వెన్నంటే ఉంటుంది అట. మరి ఏ స్త్రీకి అయితే నడుమనేది సన్నగా అనిపిస్తూ ఉంటుందో ఆ స్త్రీ ఎప్పుడూ కూడా వయ్యారాలు పోతూ ఉంటుందట. కానీ ఇది మాత్రం కొంతమందిలో జరిగే మార్పులే అని చెబుతున్నారు మన నిపుణులు. మరి ఆచార్య చాణక్యుల వారు చెప్పిన దాని ప్రకారం ఏ స్త్రీలో అయితే ఈ లక్షణాలు ఒక్కొక్కటిగా ఉన్నా కూడా ఆ స్త్రీ అనేది అశుభకంగానే భావించాలి అని అయితే చెప్పడం జరిగింది. కాబట్టి చెడు స్త్రీ యొక్క లక్షణాలు ఇవే. మరి ఎప్పుడూ కూడా వివాహం చేసుకునే ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి చేసుకోవాలి అంటారు మన పెద్దలు. కాబట్టి ఈ చిన్న చిన్న లక్షణాలనేవి ఇక ముందు వివాహం చేసుకోబోయే పురుషులకు బాగా గుర్తుపెట్టుకొని గమనించి చూసి చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఈ లక్షణాలు ఒక పక్క అయితే మనస్తత్వం కూడా ఇంకోటి. మనస్తత్వాన్ని కూడా గమనించండి. ఇప్పట్లో చాలామంది స్త్రీలు కుదురుగా ఉండడం లేదు. చనువుగా పరాయి వాళ్ళతో కూడా వెళ్ళిపోతున్నారు. ఇదేం విడ్డూరమో! వావి వరసలు లేకుండా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఎప్పుడూ కూడా అమ్మాయి అణకువగా చెప్పింది వినేటట్టు, అలాగే అమ్మాయి మీ విషయాలను, భావోద్వేగాలను, అలవాట్లను అన్నింటినీ కూడా అత్తను, మామను అందరినీ అయితే పట్టించుకుంటూ చెప్పింది వింటూ, అలాగే తన వ్యక్తిత్వాలను మీకు చెబుతూ, తన ఏమనుకుంటుందో అన్నది, తన భావోద్వేగాన్ని అన్నింటినీ కూడా మీకు చెప్పుకుంటూ ఏ స్త్రీ అయితే ఉంటుందో ఆ స్త్రీని చేసుకోవడం చాలా ఉత్తమం. అర్థమైంది కదండి. కాబట్టి వివాహం చేసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఎందుకు అంటే ఇది నీ ఒక్క జీవితమే కాదు. ఇంట్లో 4-5 ఉంటారు. తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి అందరినీ కూడా సమానంగానే చూడాలి.
కాబట్టి ఈ విషయాలని గుర్తుపెట్టుకొని మీరే ఆలోచించండి. మరి నేను చెప్పిన సమాచారం మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. సో చూసారు కదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే మరో చిన్న విషయం అండి. మరి ఈ వీడియోలో చూపిన ఈ లక్షణాలన్నీ కూడా మీకు సబముగా అనిపిస్తే మీరేమనుకుంటున్నారు అని, అలాగే చెడు లక్షణాలు కలిగిన స్త్రీకి ఎలా ఉంటుంది అని మీరు కూడా కామెంట్ సెక్షన్లో అయితే మనకి తెలియజేయండి. మరో వీడియోలో మీరు పెట్టిన కామెంట్స్ని దానితోనే ఇంకో వీడియో అయితే చేసి పోస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.